హాయ్ గైస్. సో, రీసెంట్‌గా 'వార్ 2 వర్సెస్ కూలీ' అయితే గట్టిగా నడుస్తుంది ఆన్‌లైన్‌లో వార్. అండ్ దీంట్లో క్లియర్ విన్నర్ ఎవరో అందరికీ తెలుసు. అదే 'కూలీ' మూవీ అనమాట. సో, ఎందుకు 'కూలీ' మూవీకి 'వార్ 2' కంటే ఎక్కువ హైప్ ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ అంతేకాదు ఈ ఆడియన్స్ యొక్క మైండ్‌సెట్ ఎలా మారింది లేటెస్ట్‌గా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక గమనిస్తే ఓవర్‌సీస్‌లో 'వార్ 2'కి 4,00,000 టికెట్స్ బుక్ అయితే, అదే ఓవర్‌సీస్‌లో 'కూలీ'కొచ్చేసి 2,000,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయన్నమాట. కొన్ని చోట్ల హాలిడేస్ కూడా ఇచ్చారంట ఈ మూవీస్ కొన్ని హైప్‌కి. అదెంత నిజమో నాకు తెలీదు. బట్ 'వార్ 2'కి ఎందుకు అంతలాగా తక్కువ టికెట్స్ బుక్ అవుతున్నాయంటే దాని రీజన్ 'కూలీ' రిలీజ్ అవ్వడం గాదు. అలాగే 'కూలీకి' అన్ని ఎక్కువ టికెట్స్ బుక్ అవ్వడానికి రీజన్ 'వార్ 2' రిలీజ్ అవ్వడం గాదు. సో, దేనికి దానికే ఇండివిడ్యువల్‌గా డిసైడ్ అయ్యే ఆడియన్స్ అయితే మూవీస్‌కెళ్తున్నారు. ఇప్పుడు 'వార్ 2' ట్రైలర్ చూస్తే మనకి 'వార్ 1' లాగా అనిపించడము, సేమ్ సీక్వెన్సెస్, స్టోరీ సేమ్‌లా అనిపించడం వల్ల కొంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే తక్కువగా ఉన్నాయి. సేమ్ అదే టైంలో వస్తున్న 'కూలీ' మీద డైరెక్టర్ ఎవరైతే లోకేష్ ఉన్నారో, తను మీద పాస్ట్‌లో తను తీసిన మూవీస్ మీద ఉన్న హైప్, ఎక్స్‌పెక్టేషన్స్, ఆ స్టోరీ లైన్స్ వల్ల ఈ మూవీకి కూడా క్రేజ్ వచ్చింది. అలాగే ఆ మూవీలో ఏదైతే 'కూలీ' మూవీలో ఉన్న క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మెయిన్‌గా 'రజనీకాంత్' గారు గానియండి, 'నాగార్జున' గారు గానియండి, వీళ్ళందరూ గురించి కూడా ఈ మూవీ చాలా అంటే చాలా హైప్‌గా ఉంది. రీసెంట్‌గా స్టార్డమ్‌ని పక్కన పెడితే స్టార్ హీరోస్ అయితే సినిమాలు చూసేయడము, నార్మల్ స్టోరీస్‌నైతే ఎంకరేజ్ చేయకపోవడం ఏం లేదు. ఈ ఫాండమ్స్ అనేది రీసెంట్‌గా చాలా అంటే చాలా తగ్గాయి. అండ్ ఓవరాల్‌గా మన సైడ్. బట్ ఇంకా తగ్గితే బావుంటది. మూవీని మూవీలా చూసి దేనికైతే మంచి స్టోరీ లైన్ ఉందో దాన్నే మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, మన హీరో కాబట్టి పెంచేసేయాలి, వేరే హీరో అయితే తగ్గిచ్చేసేయాలి అని చెప్పైతే అసలు అనుకోకూడదు. అండ్ మీకొక టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ పాయింట్ చెప్పాలంటే 'వార్ 2'కి డా ఎవరైతే ప్రొడ్యూసర్ నాగవంశీ గారున్నారో స్టేజ్ మీద ఒక మాట అన్నారనమాట. ఏంటి అంటే లాస్ట్ సినిమా ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారిది, దానికంటే ఎక్కువ మనం కలెక్షన్స్ తీసుకురావాలి. 'దేవరా' కంటే ఫస్టే కలెక్షన్స్, అది మీ బాధ్యత అన్నారనమాట. ఆ ఒక్క డైలాగ్‌తో చాలా అంటే చాలా డిస్కషన్ ఆన్‌లైన్‌లో నడిచింది. రీజన్ వచ్చేసి ఏంటంటే, ఒక మూవీని హిట్ చేయడం మా బాధ్యత ఎలా అవుతది అని చెప్పి. సో, అది నిజమే గదా! బాధ్యత కాదు. సినిమా నచ్చితే అదే హిట్ అయిద్ది ఆటోమేటిక్‌గా. అంతేగాని రేట్స్ పెంచేసి రికార్డ్స్ కోసం ప్రేక్షకుల డబ్బులన్నిటిని లైక్ లూటీ చేస్తున్నారన్న టాపిక్ గూడా చాలా గట్టిగా నడుస్తుందనమాట. అందుకే 'వార్ 2'కి ఈసారైతే తెలంగాణ గవర్నమెంట్ రేట్స్ అయితే హైక్ చేయలేదు. ఉన్న రేట్స్‌కే కొనుక్కోమని చెప్పింది. బట్ ఆంధ్రాలో మాత్రం హైక్ అయ్యాయంట. సో, స్లోగా ఆ సిట్యుయేషన్ కూడా మారి, ఆ సినారియో కూడా మారి తగ్గితే రేట్స్ బావుంటదనమాట. బికాజ్ అంతా కూడా స్ట్రీమ్‌లైన్ అయ్యి ఒక రేట్స్ వస్తే బావుంటది. సినిమా బావుంటే కలెక్షన్స్ అనేది ఈజీగా వస్తాయి. మనం ఎంత బడ్జెట్ పెట్టామో దానికి మించి మనం ఎంత క్రాస్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేసామన్నది చూడాలి గానీ రికార్డ్స్ బ్రేకింగ్ అని చెప్పి మనల్ని మైండ్ అంతా ట్యూన్ చేసి రికార్డ్స్ బ్రేకింగ్ కోసం మన ఓన్ మనీని పెడుతున్నాము. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పాకెట్స్‌కి మనీ ఎళ్తే గానీ మనకొచ్చేదేం లేదు. మనం రూ. 100 పెట్టి చూసినా అదే సినిమా చూస్తాము. రూ. 1000 పెట్టి చూసినా అదే సినిమా చూస్తాం కాబట్టి, ఇప్పుడు జనాలు రియలైజ్ అవుతున్నారు. మనం ఎందుకు అంతంత పెట్టాలి అని చెప్పి. సో, చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు 'కూలీ' మూవీకి 'వార్' కంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోవడానికి రీజన్ కూడా అదే. ఏంటి అంటే 'వార్' మూవీ కంటే 'కూలీ' మూవీకి హైప్ ఎక్కువుంది. అంతే తప్ప ఇదేదో నెగెటివ్‌గా చేసేసి 'వార్ 2'ని తగ్గిస్తున్నట్టు చేస్తే ప్రేక్షకులు ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకుంటారు అని ఈ టాక్టిక్స్ అయితే ఇప్పుడు నడవట్లేదు అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే క్లియర్‌గా ఆడియన్స్‌కి ఏ సినిమాకెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఉంది. ఫాండమ్ కంటే స్టోరీకి, డైరెక్టర్‌కి, డైరెక్షన్‌కి, స్క్రీన్ ప్లేకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. అదన్నీ ఒకప్పుడు నడిచేయి. సో, మన హీరోని తొక్కేస్తున్నారని మనల్ని లేపడం. బట్ ఇప్పుడెవరు అలాంటివి ఏం చెయ్యట్లేదనమాట. జెన్యూన్‌గానే 'కూలీ' మూవీకి 'వార్ 2' కంటే ఎక్కువ హైప్ ఉంది. ఎక్కువ టికెట్స్ బుక్ అవుతున్నాయి. అండ్ 'వార్ 2' యొక్క బడ్జెట్ కంటే 'కూలీ' బడ్జెట్ 100 క్రోర్స్ తక్కువే. త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుందంట. కొంతమంది ప్రిడిక్షన్ ఏంటంటే 100 క్రోర్స్ ఈజీగా ప్రీ బుకింగ్స్‌తోనే 'కూలీ' ఈజీగా ఎర్న్ చేస్తది అని చెప్పి కూడా ప్రిడిక్షన్ ఉంది. ఈవెన్ 'లియోని' క్రాస్ చేసి తమిళనాడులో హైయెస్ట్ గ్రాస్ కలెక్టర్
కూలీ అయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా ప్రిడిక్షన్ అనమాట. చాలా అంటే చాలా హైప్ ఉంది మూవీకి. దానికి మెయిన్ రీజన్ అయితే డైరెక్టర్ పాస్ట్‌లో తను తీసిన స్టోరీస్ అన్నీ కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల, ఈ స్టోరీలో కూడా ఏదో ఒకటి ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేయడం వల్లే అంత హైప్ ఉంది తప్ప, వేరే మూవీని తొక్కేస్తున్నారు కాబట్టి కూలీకి ఇలా ఉంది. అంటే వేరే మూవీ నెగెటివ్ చేయడానికి కూలీకి బుక్ చేసుకుంటున్నారన్నది నిజంగా అయితే అసలకి వర్తీ అండ్ లాజికల్ పాయింటే కాదనమాట. అండ్ మూవీ అనేది ఒక ఎంటర్‌టైనింగ్ థింగ్ లానే చూడాలి గానీ, దీన్ని ఫ్యాన్ వార్స్‌కో లేకపోతే మన హీరోస్ అని కొట్టుకోవడం అయితే మనం మానేయాలి. అప్పుడే అట్‌లీస్ట్ రియలైజేషన్ వచ్చిద్దనమాట. ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఏంటి అంటే స్టోరీ ఉంటేనే జనాలు చూస్తారు. అంతేగాని ఒక పెద్ద హీరోని తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన సినిమాలు హిట్ కావు అనేది వాళ్ళకప్పుడే అర్థమవుతది. అప్పుడే కంటెంట్ ఉన్న మూవీస్ అయితే బయటకొస్తాయి. రీసెంట్‌గా మీరు ఏ మూవీ చూసినా చిన్న చిన్న మూవీస్ 10 క్రోర్స్, 20 క్రోర్స్ పెట్టి మూవీస్ తీసి 100 క్రోర్స్ సంపాదించిన మూవీస్ ఎన్నో ఉన్నాయన్నమాట. అలాంటి మూవీస్ తీస్తే బావుంటది. ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటది. టికెట్ కాస్ట్ తక్కువుంటది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎంజాయ్ చేస్తూ చూస్తాము. అంతేగాని హైక్ చేసేసి, మన జేబుల్ని మనమే లూటీ చేసుకొని, మళ్ళా ఆ హీరోల కోసం మనమే కొట్టేసుకొని ఇక్కడ 'ఎన్టీఆర్' గారు ఉంటారా? ఇంకొక హీరో ఉంటారా? 'పవన్ కళ్యాణ్' గారు ఉన్నారా? 'చిరంజీవి' గారు ఉన్నారా? ఇంకొక హీరో గారు ఉన్నారా? ఎవ్వరున్నా సరే మనం అసలు ఎందుకు ఎక్కువ పెట్టాలనేది మనం ఆలోచించుకొని మనం మారిన రోజు మాత్రమే వాళ్ళు కూడా మారతారనమాట. సో, ఏదైతే వార్ జరుగుతుందో 'కూలీ' వర్సెస్ పార్ట్ 2లో క్లియర్ విన్నర్ అయితే 'కూలీ' అనమాట. సో, ఈరోజు ఎలా అయిపోయింది అంటే రజనీకాంత్ గారు వర్సెస్ ఎన్టీఆర్ గారు అలా చూస్తున్నారు. బట్ అదైతే రాంగ్ అండి. ఎందుకంటే ఒక సినిమా, 2 సినిమాలు ఒకే టైంలో వస్తున్నప్పుడు ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటే ఆ సినిమా గురించి టాపిక్ వచ్చిద్ది. అలా జరుగుతుంది తప్ప ఇక్కడ ఏది హీరోకి మధ్య ఏమంటారు క్లాష్ కాదు. లేకపోతే ఆడియన్స్ మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికేది నచ్చితే దానికెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కూలీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట అంతే. సో, అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను. మనం పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ బానే ఉంటారు. అందరూ మాట్లాడుకొని థియేటర్స్ అన్నీ ఓకే. మనకి సఫిషియెంట్‌గా ఉన్నాయి. ఫిల్ చేయగలము. 2 మూవీస్‌కొచ్చినా గానీ, అంటే ఆడియన్స్ వచ్చినా గానీ, మనం క్యాటర్ చేసుకోగలము అంటేనే కదా 2 మూవీస్‌ని ఒకేసారి రిలీజ్ చేస్తుంది. సో, ప్రొడ్యూసర్స్‌కి లేని ప్రాబ్లము మనం అనవసరంగా పర్సనల్‌గా తీసుకొని, మన మనీ పెట్టి ఏదో ప్రూవ్ చేయాలి మన హీరోల కోసం అని చెప్పి మనం కొట్టుకోవడం అనేదైతే అస్సలు కరెక్ట్ కాదనమాట. ఆ సినారియోస్ స్లోగా తగ్గుతున్నాయి. ఇంకా తగ్గితే చాలా బావుంటది. సినిమాని సినిమాలా చూద్దాము, ఎంటర్‌టైన్ అవుదాము. జెన్యూన్‌గా రివ్యూస్ అయితే మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకుందాం అనమాట. ఇది 'కూలీ' వర్సెస్ పార్ట్ 2. సో, యాస్ ఆఫ్ నౌ కూడా ట్రెండింగ్‌లో 'కూలీనే' ఉంది. టికెట్స్ బుకింగ్ గానీ, ఆ హైప్ గానీ, లేకపోతే ఈ ట్విట్టర్‌లో చూసినా గానీ ట్విట్టర్‌లో లోకేష్ గురించే ఎక్కువ ట్వీట్స్ వస్తున్నాయన్నమాట రేపు మూవీ గురించి. సో, ఎలా చూసుకున్నా 'కూలీ' అయితే ట్రెండింగ్‌లో ఉంది. అండ్ అంతేకాదు 'కూలీ' మూవీ అనమాట. రేటెడ్. సో, డెఫినెట్‌గా 18+ వాళ్ళే వెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా క్యారీ చేయండి. ఆధార్ కార్డ్ క్యారీ చేయకపోతే లోపలికి చేయకపోవచ్చు. చేయకపోయినంత మాత్రాన రీఫండ్స్ మాత్రం ఇవ్వరని క్లియర్‌గా థియేటర్స్ వాళ్ళైతే కింద నోటీస్ అది వార్నింగ్స్, డిస్క్లైమర్స్ ఇస్తున్నారనమాట. సో, ఆధార్ కార్డ్ తీసుకొని సినిమాకైతే వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. సో, ఇది నా ఒపీనియన్ అనమాట. సో, మూవీగా చూద్దాము. అంతేగాని ఫాండమ్ లేకపోతే ఫ్యాన్ వార్స్ అయితే దయచేసి చేసుకోకండి. మీ టైం వేస్ట్. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.